హాయ్ అండి అందరికీ. శారీ చూస్తున్నారు గదా! ఇది ఎంతో బాగా నచ్చి తెచ్చుకున్నానండి. ఈ చీరొచ్చేసి చార్మినార్ దగ్గర మదీనాలో తెచ్చాననమాట. అయితే బ్లౌజ్ అయితే కట్ జేశాను. బ్లౌజ్ కట్ జేసిన తర్వాత అంటే కటింగ్ అంటే సెపరేట్ జేశాను అంతే. బ్లౌజ్ అయితే ఇంకా నయ్యం స్టిచ్చింగ్ అయితే చేయలేదు. చేయముందుకే శారీ ఒకసారైతే ఉట్టిగా ఖాళీగా చుట్టుకొని జూస్తే మాత్రం కుచ్చిళ్ళనేది అస్సలే రాలేదు. నా లక్ ఏందంటే ఇది కొంగు, చీర మొత్తం ఒకటే తీరుగొచ్చింది గాబట్టి ఫ్రాక్ అయితే సెట్ అయిపోయిందనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి మా అమ్మాయికే కుట్టాను. లాంగ్ ఫుల్ లాంగ్ అన్నట్టు ఇక కింది వరకు ఉంటుంది. అదేవిధంగా బ్యాంగిల్ హ్యాండ్స్ అయితే పెట్టాననమాట. ఎలా ఉందో ఫ్రాక్ అయితే చూడండి. అలాగే లైక్ అయితే ఇయ్యండి అబ్బా. ఎందుకైనా మంచిది ఏ చీర తెచ్చుకున్నా సరే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలా చిన్నవొస్తే మనం మళ్ళీ కట్టుకోలేం కదా. అయితే ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసిన పీస్ ఉంది కదా, అంటే కటింగ్ చేయలేదు, సపరేట్ చేసిన పీస్ అయితే దీనికి ఏదైనా హ్యాండ్ కన్నా ఏదైనా పెడదాం అనుకున్నాను. మా అమ్మాయి ఉంటే లేదు మొత్తం ఒకటే తీరుగుండాలి, రన్నింగ్‌లా ఉండాలి, నాకు వేరే కలర్ ఏమి యాడ్ చేయొద్దు మమ్మీ అని చెప్పింది. అందుకనేసి అయితే ఇలాగైతే స్టిచ్ చేశాను. మొత్తానికి ఫ్రాక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. కటింగ్ స్టిచ్చింగ్ అయితే దీని వీడియో తీయలేకపోయాను అబ్బా, సారీ అబ్బా. మొత్తానికి లైక్